నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్నింగ్ వాక్లో పాల్గొన్న ఎమ్మెల్యే, పిహెచ్సిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, భూ నిర్వసితులను పట్టించుకోని ప్రభుత్వం, నర్స్పూరి గట్టయ్యకు అందిన సీఎంఆర్ఎఫ్ చెక్, వాస్తవాలను వెలికి తీయడమే జర్నలిస్టుల లక్ష్యం, వినాయక మండపాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి, ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ, భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి, నదీ తీరాలలో ముప్పుకు గురైన పత్తి పంట, మర్యాల గ్రామంలో మార్నింగ్ వాక్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మర్యాల గ్రామంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుండి మర్యాల గ్రామంలో అన్ని గల్లీలు కలియ తిరుగుతూ గ్రామాల్లో స్వయంగా సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిని, లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని అధికారులకు వారి సమస్యలను తెలిపి వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఎవరైనా వికలాంగులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేయూతనందిస్తూ బిర్లా ఫౌండేషన్ సౌజన్యంతో 50 బస్తాల సిమెంటును కూడా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అందిస్తామని వికలాంగుల కుటుంబాలకు తెలిపారు. గ్రామం మొత్తంలో ఎవరైనా మొదటగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే వారికి పట్టుబట్టలు పెట్టి యాటపోతును అందిస్తామన్నారు. త్వరితగతిన ఇల్లు నిర్మాణం చేసుకుంటే 5 లక్షల బిల్లు పడుతుందని, ముందు దశల వారీగా అకౌంట్లో డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుందని బీర్లా ఐలయ్య తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పిహెచ్సిలో ఎంతమంది డాక్టర్ సిబ్బంది ఉన్నారు, అందరూ వచ్చారా లేదా అని రిజిస్టర్ చెక్ చేశారు. ఆసుపత్రిలో మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వానాకాలం సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు, మెడిసిన్స్, పాములు కూడా ఏమైనా కరిచినప్పుడు వేయాల్సిన యాంటీబయాటిక్ లాంటి ఇంజెక్షన్స్ ఉన్నాయా అని అడిగారు. గత నెలలో ఈ మండల పరిధిలో ఎన్ని ఈడీడీలు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్ని డెలివరీలు అయ్యాయి, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎన్ని అయ్యాయి అని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆసుపత్రి నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలన్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మెరుగైన సేవలు ఉన్నాయని తెలియచేయాలన్నారు. ఆశాలు గర్భిణీ స్త్రీలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యేలా చూడాలన్నారు. ఆసుపత్రిలో వాటర్ సమస్య ఉంది, వాష్రూమ్లు సరిగా లేవని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో వెంటనే సంబంధిత పంచాయతీరాజ్ ఏఈకి చెప్పి చేయిస్తానన్నారు. ఎప్పుడు అయింది డెలివరీ? కాన్పు అదే 12వ తారీఖు అయింది. సరే అమ్మా, మరి పాపా బాబా ఫస్ట్ అయ్యో ఓకే. ఎట్లుందమ్మా, ఎంత వెయిట్ పుట్టినప్పుడే? మంచిగా ఉంది. ఓకే, ఏం చేస్తారు మహేష్? శ్రీరామ్ ఫైనాన్స్ లో. ఎక్కడ జరిగింది మీది డెలివరీ? మంచిగా చూసుకురామ్మా. ఎక్కడ ఇబ్బంది? మంచిగానే వేరు, మంచిగా చూసుకురు వేరు. ఉమా, ఎంత ఇబ్బంది అయిందా? మంచి ఆపరేషన్ అయింది, మంచి చూసుకున్నారు. మళ్ళీ తల్లి బిడ్డని ఇంటి దగ్గర వదిలిపెట్టిర్రా? ఏమైనా డబ్బులు ఖర్చు అయినాయా? డబ్బులు ఏమైనా ఖర్చు అయినాయా? ఎందుకు పోయినావు? బీపీ ఎక్కువైనా హాస్పిటల్ చూస్తారు, పెద్ద ఆసుపత్రి కదా రావణపేట. అప్పుడు వాళ్ళే నల్గొండ పంపారు. ఈ హాస్పిటల్ రావణపేట హాస్పిటల్ అన్న డబ్బులు ఖర్చు అయినాయా? పిల్లగాడు పుట్టిన తర్వాత చూపించాలంటే 1000 రూపాయలు ఇవ్వాలి, 2000 రూపాయలు ఇవ్వాలి, అట్లాంటివి ఉన్నాయా?
సరేలే మంచిదే. అయితే ఇక గవర్నమెంట్ హాస్పిటల్నే చూయించుకోవాలని ఎందుకు అనిపించింది నీకు? చాలా మంది ప్రైవేట్ అంటారు. గవర్నమెంట్ లో బాగుంది కదా ఇప్పుడు. డబ్బు ఖర్చు కాలేదు. అది ప్రైవేట్ లో పోతే డబ్బులు చాలా అయ్యాయి కదా. ఈ అత్తగారు వాళ్ళు పెట్టిర్రా మీ అమ్మగారు వాళ్ళ? ఇంకా నయమే మహేష్ మంచోడు. అమ్మగారు వాళ్ళు అయితే పెద్ద ఆసుపత్రులు చూపించాలి ఏం అడగలేదా? ఎందుకు ఫస్ట్ ప్రైవేట్ ఎందుకు చూపించుకున్నావు? అది తెలుసుకుందాం అని చేస్తున్నా నేను. పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 31 కుటుంబాలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 1,16,000 రూపాయలను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు 31 కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులతో నిరంతరం పర్యవేక్షించి చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు కూడా నిబద్ధతతో పని చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. మల్లన్న సాగర్ జలాశయంలో సర్వం కోల్పోయిన వారిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ గోడును పట్టించుకొని తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్న మల్లన్న సాగర్ భూ నిర్వసితులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కార్యాలయంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో మల్లన్న సాగర్ భూ నిర్వసితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గ్రామాన్ని ఖాళీ చేయించిన సమయంలో ఏటిగడ్డ కిస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తాత్కాలికంగా ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించారని, R&R ప్యాకేజీలో భాగంగా ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అప్పటి అధికారులు హామీ ఇవ్వడంతో తనకు వచ్చిన ప్యాకేజీ డబ్బులతో ఇంటిని బాగు చేయించుకున్నాడని తెలిపారు. కాగా ఇదే ఇంటిని గ్రామానికి చెందిన మరో బాధితుడికి రిజిస్ట్రేషన్ చేయడంతో సదరు వ్యక్తి ఆ ఇంటిని ఖాళీ చేయించాలని అధికారులను ఆశ్రయించగా స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసు వారి సహకారంతో ఇంటిని రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తికి అప్పగించారని తెలిపారు. దీంతో అధికారులతో ఆ వ్యక్తి వాగ్వాదానికి దిగాడని, తాను ఇంటి మరమ్మతులకు దాదాపు 12 లక్షలు వెచ్చించానని, ఆ డబ్బులు ఇప్పించాలని కోరాడని, తన ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య పిల్లలతో సహా కనిపించకుండా పోయాడని తెలియజేశారు. దీంతో నిర్వసితులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు స్థానిక ఎంఆర్ఓను వివరణ కోరగా అతడు పొంతనలేని సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని మీ సమస్యను త్వరితగతిలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో జలాశయ నిర్వసితులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. 2021లో మమ్మల్ని ఊరు ఖాళీ చేయించుకొచ్చారు. గవర్నమెంట్ ఆర్డీఓ గాని, ఎంఆర్ఓ, కలెక్టర్ మొత్తం అందరినీ మా గ్రామాన్ని ఖాళీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. పర్మనెంట్ హౌస్లలో తీసుకొచ్చారు. కొంతమందిని టెంపరీ హౌస్లలో ఉంచారు. అయితే అప్పుడు మాకు 300 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో 300 ఇండ్లలో ఇంకా ఇచ్చినాక కూడా ఇంకొక 70 ఇండ్లు అదనంగా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన ఇండ్లలో ఆర్డీఓ అప్పుడు ప్రస్తుతం ఏమన్నాడంటే, ఇండ్లు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 5,04,000 కట్టి ఉంచుకోవచ్చు, మీరు మాకు డీడీ మా పేరు మీద, కలెక్టర్ పేరు మీద డీడీ కట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇండ్లు ఉంచుకోండి అని అప్పటి ఆర్డీఓ అనంతరెడ్డి, అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, ఎంఆర్ఓ బాలరెడ్డి గారు అందరు అధికారులు చెప్పడంతో వీళ్ళు ఒక 25 మంది 5,04,000 డీడీ కట్టి ఆ 25 ఇండ్లలో ఉండడం జరిగింది. జరిగిన తర్వాత 23లో అవే ఇండ్లు ఉన్న ఈ 25 మంది ఇండ్లను కొంతమందికి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు ఈ ఆర్డీఓ చెప్పడంతో కొంతమంది డెవలప్మెంట్ చేసుకున్నారు. డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు మరి సార్ మీరు వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసినారు, మరి వాళ్ళకి డబ్బులు ఇప్పియాలి కదా అని మేము ఆర్డీఓని అడిగినాం. అడిగితే ఏమన్నా మేము డబ్బులు ఇప్పిస్తాము అని చెప్పారు. ఇప్పిస్తేనే కాల్ చేయండి అని చెప్పాడు. ఇప్పటి వరకు వాళ్ళు మాకు ఇప్పియలేదు. వాళ్ళు వచ్చి మాతో ఇప్పటి వరకు 2-3 సార్లు ఉల్లయింది. ఉన్న రిజిస్ట్రేషన్ అయిన క్యాండిడేట్ కు ఇప్పుడు ఉన్న ఈ ఎలగొట్టిన వ్యక్తి చంద్రం కనేటానికి బాగా లులులైనాయి. ఇదే సైదా గారు, సిఐ గారు ఇంతకుముందు గతంలో కూడా 3 సార్లు పంచాయత్ చేసిండు.
అరే బాబు ఇట్లా ఇద్దరు బాధితులు, మీరు నష్టపోవద్దు, వానికి డబ్బులు ఇవ్వండి, డెవలప్మెంట్ చేసుకుని. అప్పుడు కూడా ఉంచిన ఆయన ఆర్డీఓనే కదా, ఆయన ఎందుకు అగాధంగా పోయి లేడు కదా, ఆర్డీఓనే ఉంచినప్పుడు వాడు డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు వాడికి డబ్బులు ఇవ్వండి, ఎందుకంటే వాడు నష్టపోతాడు అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు క్యాండిడేట్. మళ్ళీ తర్వాత వారం రోజులకు నేను డబ్బులు ఇవ్వని, ఏమి ఇవ్వను, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, వాడిని కాల్ చేయాలని మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే ఎంఆర్ఓ గారు మళ్ళీ సైట్ మీదకి పోయిండు. అరే బాబు నువ్వు కాల్ చేయాలంటే, సార్ మరి సైదా గారు సిఐ గారు ఇట్లా అన్నాడు, మరి మాకు 11 లక్షలకు ఎస్టిమేషన్ వేసిండ్రు, మరి డబ్బులు ఇస్తే నేను కాల్ చేస్తా సార్ అని పిల్లవాడు అన్నాడు. సరే ఎంఆర్ఓ గారు ఏం చేసిందంటే 11 లక్షలు ఏడట, మళ్ళీ మేము ఎస్టిమేషన్ వేస్తాము, దానికి ఒప్పుకుంటారంటే సరే సార్ అని చెప్పాం. మళ్ళీ ఆర్ఐని పిలిపించి ఇంజనీర్ని దోలుకొని పోయి 8 లక్షలకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. 8 లక్షలైనా సరే సార్ ఇవ్వండి, ఆయన ఇల్లు కాల్ చేస్తాడు అని చెప్పాం. తీరా ఇప్పుడు 8 లక్షలు లేదు, ఏం లేదు, బలవంతంగా నిన్న పోలీసు వాళ్ళని పెట్టుకుని ఎంఆర్ఓ ఆర్ఐ పోలీసు వాళ్ళు మొత్తం పోయి వాడిని మెడలు బట్టి బయటకు నూకేసి, ఇప్పటి వరకు వాడు చిన్న సంటి పిల్లలు భార్య పిల్లలతోని ఏడ్చుకుంటూ గజ్వేల్ R&R కాల్ నుంచి గజ్వేల్ దక్క నడుచుకుంటూ వస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు, ఇటు ఆర్ఐ వాళ్ళు ఆర్ఐ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు మేము ఇంతమంది వస్తే మాకు ఏం సమానం. ఆర్ఐ ఏమంటుండంటే, మాకు నా పై అధికారులను అడగండి, నాకు నా చేతులు ఏం లేదు, నేను ఏం చెయ్యను కూడా, వానికి కలెక్టర్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, నేను కలెక్టర్ చెప్పిండు, ఆర్డీఓ చెప్పిండు, నేను కాల్ చేయించాను, నాకు అంతకంటే వేరే మిక్కిల్ లేదు, నేను ఏం చేయలేను కూడా, మీరు సపరేట్కి వెళ్ళండి, లేకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తా, మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారని ఎంఆర్ఓ గారు బెదిరియడం జరిగింది. దానికి పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు సిఐ గారు వచ్చాడు. సిఐ గారు వచ్చి ఇప్పుడు ఏమంటుండంటే, నేను ఒక క్యాండిడేట్ పట్టుకుంటాను, రేపు మీకు న్యాయం చేస్తా, నేను 100% మీకు న్యాయం చేస్తా అంటేనే ఆయన సిఐ గారి మాట మీద ఇప్పుడు నేను బయటకు రావడం జరిగింది. రెండోది ఒకటే, మేము కావాలని మేము ఇంట్లో కూడా ఉంటా అంటలేము, ఆ ఇల్లు డెవలప్మెంట్ చేసుకున్న డబ్బులన్నీ ఇప్పియండి, లేకపోతే వాడు చేసిన ఇప్పుకొని వస్తాడు, ప్రొటెక్షన్ ఇవ్వని అని చెప్తున్నాం. వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వరంట, దానికి సమానం చెప్తలేడు. ఎంఆర్ఓ అయితే ఆయన ఒక ఎట్లా చెప్తుండే ఇక ఏం లేదు నా చేతిలో, అది అంతే ఉంటది అంతే అని చెప్తుండే ఎంఆర్ఓ. మరి అది ఎట్లే పద్ధతేనా అది, మరి అది ఎట్లే ఉండనా, వాడు దాదాపు 13 లక్షలు పెట్టి డెవలప్మెంట్ చేసిండు, వానికి పైసలన్నీ ఇప్పియండి, లేకపోతే వాడు ఇప్పుకోసం వస్తాడు. దానికి సహకరించలేరు, దీనికి సహకరిస్తలేరు. వాడు ఇప్పటికి 15 గంటలు అవుతుంది, వాడు ఎక్కడ పోయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద CMRF చెక్కును అందుకున్న గట్టయ్య. నస్పూరి గట్టయ్యకు CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే, గత ప్రభుత్వాలు ఏనాడు పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. పేద ప్రజలు అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. అలాంటి వారి కోసం ఎంతో కొంత ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు చెక్కులు వారి ఇంటికి వెళ్లి అందజేశారు. నిరుపేదలకు లబ్ధి జరగాలనే ఉద్దేశంతో నా వంతుగా 56వ డివిజన్ ప్రజలకు, ఆ బంధుమిత్రులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని పేర్కొన్నారు చొప్పరి శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈరోజు మన 56వ డివిజన్లో గల నస్పూరి గట్టయ్యకు CMRF చెక్కును అందించడం జరిగింది. మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి CMRF లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెక్కులు అందిస్తూ వాళ్ళకు తోడుగా సహాయకంగా ఉంటూ, గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇలాంటి లబ్ధిదారులకు CMRF చెక్కులు అందించని గత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో ఇలాంటి లబ్ధిదారులకు CMRF చెక్కులు అందించడం ఎంతో సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, 56వ డివిజన్ ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్.
Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యలను, సంఘటనలను, వాస్తవాలను వెలికి తీయడమే లక్ష్యంగా జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్న గొల్లంపల్లి నగేష్. దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా గొల్లపల్లి నాగేష్, గౌరవ అధ్యక్షులుగా సంతోష్, ఉపాధ్యక్షులుగా కావేటి బాబులను ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గొల్లపల్లి నాగేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని మేలుకొలపడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని, దానికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. జర్నలిస్టుల ముసుగులో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా నిబద్ధతతో నిర్భయంగా పనిచేస్తానని ప్రజలకు తెలియజేశారు. మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించవచ్చని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా రణం అజయ్ గౌడ్, కోశాధికారిగా బొల్లం రాజేష్, సలహాదారులుగా డప్పు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా శ్రీరాములు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పక్షాన ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కలిసి నన్ను ఈరోజు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నేను ప్రజలకు మధ్యలో ఉండి ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఈ యొక్క విలేకరు వృత్తి అనేది చాలా పవిత్రమైనది. ఏదైనా సమస్యలపై విలేకరులు ప్రజలకు చేరవేసేదే విలేకరులు. ఏ సమస్య ఉన్నా మేము రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి మేము ప్రజల పక్షాన వార్తలు రాస్తామని, అదేవిధంగా ఎలాంటి అక్రమాలకు మేము పాల్పడకుండా నిజమైన వార్తలు రాస్తాము, ప్రజల పక్షాన రాస్తాము. అభివృద్ధి పైన, తమ గ్రామాల సమస్యలపైన ప్రజల పక్షాన ఉండి మేము నిరంతరం ప్రజల కోసమే నిరంతరం పాటుపడతాం. మళ్ళా అదేవిధంగా ఈ యొక్క విలేకరు ముసుగులో విలేకరుని పేరు చెప్పి అనేక అక్రమాలకు దానికి దీనికి పాల్పడకుండా మేము నిబద్ధతతో పనిచేస్తాం అని నేను తెలియజేస్తూ, విలేకరు వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి కాబట్టి ఈ వృత్తి ద్వారా ప్రజలకు ఎలాంటి మనము నైతికంగా కలిగి ఉండాలి, నిబద్ధతతో కలిగి ఉండాలని. వినాయక మండపాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్న దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజ్. వినాయక ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, ఇలాంటి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడానికి ప్రజలు కుల మతాలకు అతీతంగా సహకారం అందించాలని ఎస్ఐ కీర్తిరాజ్ కోరారు. దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన శాంతి పరిరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వినాయక మండపాల వద్ద డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారుల సూచనల మేరకు మండపాలకు విద్యుత్ సరఫరా పొందాలన్నారు. అవసరమైతే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద ఖచ్చితంగా సభ్యుల పర్యవేక్షణ ఉండాలన్నారు. రాత్రి సమయాల్లో అధిక సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, కరెంట్ ఏఈ కనకరాజు, అగ్నిమాపక అధికారి లక్ష్మణ్, వివిధ గ్రామాల యువకులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. అట్లాంటి ఉన్నందుకు మీరు కొంచెం అట్లాంటి డబ్బులు ఉంటే 2000 పెట్టి కెమెరా పెట్టుకుంటారు. సీసీ కెమెరాలు 1 వీక్ రికార్డింగ్ ఒక 2000-2500 వస్తున్నది. మీరు ఉన్నా లేకున్నా ఏం పోయినాయి, ఏమున్నాయన్నది పక్క మనకు రికార్డింగ్ ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది అన్నది ఆ సీసీ కెమెరాలు అయితే జర పెద్ద గణేష్ ఉన్నారు. చిన్న చిన్న అంటే ఆ పిల్లలు వాళ్ళు ఏదో కట్టుకొని పోతారు ఉంటారు, కానీ పెద్దవి మెయింటైన్ చేసేటోళ్ళు. ఇక అవి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, మీకే వెళ్ళాలి. ఎన్ని ఉన్నాయి అట్లా ఎంత బాధ అనిపిస్తుంది. ఎట్లా మన ఫ్యామిలీలకు శోక సముద్రాన్ని మనం విధించిన వాళ్ళం అయితే. కాబట్టి ఎక్కడైతే కరెంటు వైర్స్ ఉంటాయో ఒకవేళ మీరు తీసుకెళ్ళేటప్పుడు ఆ మండపాన్ని, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ లైన్స్ ఆనుకునే విధంగా ఉంటే, ఒకవేళ ఆన్తే అనిపిస్తున్నప్పుడు
మీరు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏమనేది పోండిరా అని డ్రైవర్కి చెప్పకుండా ఆ విధంగా మరీ అజాగ్రత్త ఉండదు. కావాలంటే 5 నిమిషాలు లేట్ అయినా సరే, అర్ధ గంట లేట్ అయినా సరే మనం అక్కడ ఆగి అవసరం అనుకుంటే ఆ సప్లై బంద్ చేసుకొని కరెంట్ బంద్ చేపిస్తాం. మేము మా లైన్ మీద నెంబర్ కూడా ఏరియా వైజ్గా అందరికీ మీకు కమ్యూనికేట్ చేస్తాము. అది బంద్ చేసిన తర్వాతనే మనం మూవ్ కావాలి. మీరు ఉడతలపల్లి గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మండలం ఉడతలపల్లి గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆడపడుచులు, పిల్లలు బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు. ఊరంతా ఒకేసారి బోనాలను ఎత్తుకొని వెళ్లి అమ్మవారికి డప్పు చప్పులతో సమర్పించారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్న గజ్వెల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్. గజ్వెలిలో గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సును స్థానిక గజ్వెల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలని అవగాహన కల్పించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతిని తీసుకోవాలని సూచించారు. గణేష్ మండపాల పోర్టల్లో ఆర్గనైజర్ల వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలని సూచించారు. ప్రతి మండపానికి విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యుత్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సూచించిన విధంగా విద్యుత్తును వినియోగించుకోవాలని తెలిపారు. గణేష్ మండపాల వద్ద ఆర్గనైజర్లు తప్పకుండా 11 రోజులు ఉండాలని పేర్కొన్నారు. ఖచ్చితంగా 11 రోజులలో వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. వినాయక నిమజ్జనంలో అనుభవజ్ఞులైన వారు మాత్రమే పాల్గొని చెరువులలో నిమజ్జనం చేయాలని సూచనలు చేశారు. వినాయక మండపాలకు మద్యం సేవించి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలన్నారు. ఆ టైంలో ఉత్సాహంగా ఉంటారు. టకటకటక ఎక్కి ఇట్లా అని చేయబెట్టో కట్టబెట్టో అంటారు. సడన్గా చేయికి తాకుతుంది, దానివల్ల ఒక ప్రాణం పోతుంది. అది కాదు కదా ఇంపార్టెంట్. మనం ఎంత విగ్రహం తెచ్చుకున్నా భక్తి భావంతం చేయడం ఇంపార్టెంట్. భక్తి భావంతం చేస్తేనే పుణ్యం అనేది వస్తుందా రాదా? భక్తి భావం లేని మీరు ఎంత చేసినా ఉండదు, దానివల్ల ప్రతిఫలం ఉండదు. మేము కూడా ఒకప్పుడు గణేష్ చేసినాం, మేము కూడా గణేష్ చేసి ఊరేగించినాం, చందాలు తిరిగినాం, చేసుకున్నాం. మేము కూడా కష్టపడ్డాం, ఈ జాబ్ వచ్చింది. అంటే ఆ పూజ చేయడం వల్ల మాకు కూడా దేవుడు అనేవారు ఈ విధంగా కలిగేయచ్చు అందులో కంపల్సరీగా. అందుకోసం గణేష్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఫస్ట్ ఏం చేస్తారు, గణేష్కి సంబంధించి ఫస్ట్ ఫైనల్ డేకి ఏం చేయాలని ఆలోచిస్తారు. ఫస్ట్ డే పూజ కరెక్ట్ చేయరు ఎవ్వరు. ఫైనల్ డేకి ఏం చేయాలని ఆలోచిస్తారు. డీజే ఉందా, లైటింగ్ ఉందా, దానికి సంబంధించినవి ఇంకేమున్నాయి, దానికి ఫస్ట్ ఏం చేస్తారు. కొంతమంది, అందరూ అనండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసు కదా, మందు తాగుతారు. దానివల్ల ఏంది, చేసిందంతా వృధా అయిపోతుంది. దానికి ఆ టైంలో ఏంది, గణేష్ నిర్వహించే వాళ్ళు ఏమో మంచిగానే చేస్తుంటారు, ఫ్రెండ్స్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తుంటారు. చాలా వరకు గణేష్ నిర్వహించే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇన్ని రోజుల నుంచి పద్ధతిగా 11 రోజులు మంచిగా చేసుకుంటారు. చేసుకున్నాక ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చుకుంటారు, ఎక్కువ మంది ఉండాలి అని. వీళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి మంది ఆపుతారు, తాగి పక్కన తన గొడవలు, నేను డ్యాన్స్ చేయాలని, నీవు డ్యాన్స్ చేయాలని, అలాంటివి చేయడం వల్ల దానిపైన కేసులు అవుతాయి. దానిపైన జీవితం అంతా కేసులు అయిపోయినాక ఉన్న జాబ్ రాదు, అలాంటివి ఏం రాదు. మాట్లాడు. నమస్కారం. ఈరోజు సమావేశం నిర్వహించడం గణేష్ మండప వచ్చే రాబోయే వచ్చే బుధవారం గణేష్ చవితి ఉంది కాబట్టి దానికోసం మా సిపి మేడం ఆదేశాల మేరకు ఈరోజు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వారు గణేష్ పండుగ నిర్వహించడం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వాళ్ళని ముఖ్యంగా గజ్వేల్ పోలీసు వారు కోరుచున్నాము. గణేష్ మండపాలు వేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిన మండపాలు
కాలిబాటలో వెళ్ళే వరకు రోడ్డుకు అడ్డంగా వేయకూడదు. మరియు వారి యొక్క టెంట్ వేసే టైంలో దానికి సంబంధించిన పైన 3 వైపులా కానీ తాటిపత్రితో నిర్వహించడం. రానున్న రోజుల్లో వర్షాలు వస్తాయి కాబట్టి అలాంటి సమయంలో తాటిపత్రితో చాలా గట్టిగా బలంగా దానికి కట్టెలు పాతుకొని దానికి వేసుకురావడం. నాణ్యమైన కరెంటు వైర్తో కనెక్షన్ తీసుకురావడం. ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క అసిస్టెంట్స్ వస్తారు. ఏఈ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. వారు ఎక్కడ మండపాలు వేస్తే కూడా అక్కడికి వారి యొక్క సిబ్బందిని పంపించి ఆ వైర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దానికి కంపల్సరిగా ప్రతి ఒక్క గణేష్ మండప నిర్వాహకులు ఇట్టి విషయాన్ని తప్పక పాటించాలి. గణేష్ మండపం యొక్క స్టేజ్ కింద అన్ని ఇష్టమైన రీతిలో సంబంధించిన కాగితాలు కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా డంపు చేయకూడదు. గణేష్ మండపం యొక్క టపాకులు కానీ అందుకున్న సామాగ్రి కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూ లైన్ మెయింటైన్ చేయాలి. వచ్చే భక్తులకు మంచి ప్రవర్తన కలిగిన వాలంటీర్లను ఉండాలి. మిస్బిహేవ్ చేసే విధంగా భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు. గోదావరి నది తీర ప్రాంతాలలో ఉన్న పత్తి పంట వరద ముప్పుకు గురవ్వడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న కౌలు రైతు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో గోదావరి నదీ తీర ప్రాంతంలో ముంపుకు గురైన పత్తి పంట. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాయ దశలో ఉన్న పత్తి పంట వరద ముంపుకు గురై తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న కౌలు రైతు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కౌలు రైతుకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించి అండగా ఉండాలని వేడుకున్న కౌలు రైతు. జిల్లా జైపూర్ మండలం, మేము కౌలు రైతు, వేలాల గ్రామం. ఈ ప్రాజెక్టుల వల్ల గంగ వచ్చినప్పుడల్లా గింత ఎత్తైన చేనులను ఉత్తైన ముంచుతుంది. ఆ నీళ్లు సగం వెళ్తలేవు. ఈ బ్యాక్ వాటర్ వల్ల ఈ ఇంత దూరం వచ్చే చెట్లు మొత్తం లేకుండా చచ్చిపోతాయి. మాకు బాగా నష్టం జరుగుతుంది వీటి వల్ల. ఎక్కడనో ఆనగొట్టి, మా దగ్గర ఆనగొట్టి శరీరం 2 లేదు, ఎక్కడనో ఆనగొడితే కూడా మాకు ఇంతంత గంగ వచ్చిందంటే కథ మా చేనులు మునుగుతున్నాయి. దీనివల్ల మాకు నష్టం అవుతుంది. ఇప్పుడు 1 ఎకరానికి 20,000 పెట్టుబడి ఇప్పటికే అయింది. ఇట్లా 4 ఎకరాల చేను మొత్తం నీళ్ళకి వెళ్ళి వారినది. అవి అక్కడ పెద్ద చెట్టున కాడి ఒడ్డు అక్కడికి వెళ్ళి ఇదంతా ఇట్లా మునిగింది. అందాజా మొత్తం ఎన్ని ఎకరాల వరకు మునిగింది ఇక్కడి నుంచి అక్కడికి? ఇక మేము పట్టింది అయితే 4 ఎకరాలు. అవతల అయినదో 2 ఎకరాలు, సారాది 2 ఎకరాలు, ఇటు భాస్కర్ది 2 ఎకరాలు, అటు బానేజ్ది 2 ఎకరాలు, అటు రంగోళ్ళది వాళ్ళదో 2 ఎకరాలు. అంతా మనిషికో 2-3 ఎకరాలతోటి ఓడిపోయిన ప్రాంతం. ఇప్పుడు దాదాపు రంగోల దాంట్లోకి మొత్తమే పోయేటట్లేదు. రంగోల దాంట్లో పోయేటట్లేదు. అది మొత్తం మునిగింది. అది ఏమిటికి సుధా ఇంక ఇంత చెట్టు సుధా కనిపించకుండా అయిపోయింది. చెట్టు ఇప్పుడు బాధ అంతా మొత్తం చెట్టు అంతా చెట్టు కనబడకుండా అయిపోయింది. ఇది కొద్దిగా ఎత్తు ప్రదేశం కాబట్టి వీళ్ళకి ఇంత లెవెల్ వచ్చినాయి నీళ్ళు. సచ్చే పొజిషన్ ఉన్నది. చచ్చిపోతే ఇంత దూరం వచ్చిన పత్తి తట్టుకోదు. పత్తి గిన్నె నీళ్ళు దోతుడితోనే చచ్చిపోతాయి. ఇవరకు ఇప్పుడు 2 మంది ఎత్తి 2 మంది కొడితే ఇంకో మొత్తం పూత గూడ మీద ఉన్నది. మొత్తం పూత దాదాపు ఖర్చులు పెట్టుబడి మొత్తం అయిపోయింది. ఇక నోట్లకి వచ్చే టైం. ఇక ఇప్పుడు ఏంది, కాయలు పడితే పూతలు వచ్చి కాయలు పడితే ఒక్కసారి మందు కొట్టుకుంటే అయిపోయే ముచ్చట. గుంటుకు కూడా తప్పింది. ఇక చూడు, ఎకరానికి 20,000 కౌలు. మేము కౌలు రైతులం. ఇక ఒక్కసారి గుంటుకు కొడితే అయిపోయే ముచ్చట. గుంటుకు తప్పిపోయే ముచ్చట. పని అంతా ఇక నోట్లకి వచ్చే టైంకు. మరి మమ్మల్ని ప్రభుత్వమే కొంచెం ఆదుకోవాలని కోరుతుంటున్నాం. ఇక చూడు, మొత్తం లేకుండా మునిగిపోయింది. కొసలు కూడా కనబడని పొజిషన్ అవుతుంది. బరవైనా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.